చెప్పాడుగా, చేస్తానన్నాడుగా. వాగ్దానం పట్టుకోరా, పట్టుకోవాలి. త్వరగా వస్తానన్నాడు. మీకోసమే వెయిటింగ్లో ఉన్నాను. మీ జీవితం సరిగా లేదంటున్నాడు. నాకు తెలియదు, ఏమి వాక్యం నాకు అది జీవితం నేను సరి చేసుకుంటాను. నువ్వు ఉద్యోగాలు ఎందుకు పట్టుకోటి కోసం రిక్షా ఆయన బతుకుతున్నాడు, నేను బతుకుతున్నాను. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు అండి, ఎందుకు? ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బియ్యమే తింటాడుగా, ఆ బియ్యమే తినేది 90 రూపాయలు బియ్యం. ఇక్కడ ఆటో చేయడానికి కూడా 90 రూపాయలు తింటున్నాడు. ఇద్దరు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు తెలియదు. నువ్వు అక్కడికన్నా వెళ్ళాలంటే నీ మనసు ఆయన మీద పెట్టుకోవాలి. వ్యక్తి మాట పనికిరావు. అసలు ఈ ప్రపంచంలో మోసుకొచ్చే మాటలు అసలు నాతో చెప్పావు. అక్కడ వాళ్ళు అన్నారు, డాక్టర్ గారు నువ్వు 6 రోజుల్లో చనిపోతావు. వాళ్ళు వెళ్ళిపోయారు, ముగ్గురు వెళ్ళిపోయారు చెప్పిన వాళ్ళు. నేను ఆదాముకి ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆయన దగ్గరికి వచ్చాను. అప్పుడు దాకా రావాలి నాకు తెలియదా. గాఢ నిద్ర కలిగజేసి, గాఢ నిద్ర అంటే నేను ఏదో అనుకున్నాను. మొత్తం మీద బైబిల్ తర్వాత చదువుతాను. ఓహో మొత్తం మంది ఇచ్చాడా, పరమ డాక్టర్ కదా. ఈయన దగ్గరికి వచ్చేసాను. ఈ విధంగా 45 years ఉంచగలిగాడు. అబ్బా ఎంత వండర్ఫుల్ కాదండి ఇది. రియల్. మీ మధ్యలో ఉన్నానుగా, ఇంకా నెంబర్ అంటావా అయింది. అప్పుడు 35 అంటున్నాను, ఇప్పుడు 79 అంటున్నానుగా. నొక్కిన అక్కడి నుంచి చెప్పాలా? చెప్పేది అదే. ఛాలెంజ్ చేసి చెబుతున్నానుగా నిజమని. ఇది మీరు నమ్మకపోతే నేను ఇదివరకనివ్వండి అమ్మతోడేనండి. ఇప్పుడు అమ్మతోడు అనకూడదు అంటున్నాడు యేసు. అవునంటే అంతే. నువ్వు నా దగ్గరికి అలవాటు చేస్తాను, నువ్వు రాగా ఇక అలా బ్రతుకుతావు అనుకున్నాను. అందుకే నేను మా తండ్రి రాజులకు రాజు, శ్రీమంతుడు, అద్వితీయ సత్యదేవుడు. ఎవరు ఆయన పేరు చెప్పండి అనండి. నోట దగ్గర మోయింది. అద్వితీయ సత్యదేవుడు అంట. అద్వితీయ సత్యదేవుడు ఆయన దగ్గరికి వచ్చేసాను. అందుకే యువరాజు. మీరు కూడా యువరాణిలు యువరాజులై ఉండాలి అంటే ఆయన మాట మీద మనసు పెట్టాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వేషాల దగ్గరికి 26 అధ్యాయం 3వ వచనం. బాగలేదంటారా మాట? అటుందా? నేను ఎప్పుడు అట్లా మనసులో పెట్టుకొని మాట్లాడు అన్నలాగే వాళ్ళు కట్టేశాడు. అట్లా ఉండాలి, యాజిటీస్గా ఉండాలి. 4 రోజులు ఉంటాను. ఎందుకు మొక్క అమ్మాయి బుర్రకథ చెబుతా ఉంటాడు ఆయన. విజయనగరంలో ఆయన మంచి ఫేమస్ బుర్రకథ, నాదరికి బుర్రకథ అని చెప్పేవాడుగా. ఇటు వంతలు పెడతా ఉంటాడు. భట్రాజు ఇటు పెట్టుకొని ఉండేవాడు. భట్రాజులాగా పడతా ఉండేవాడు. మాకు భట్రాజులు ఉంది నాయన, మేము భట్రాజులు చేసి భట్రాజులు అయిపోయాం. ఇప్పుడు భట్రాజులం కాదు, యువరాజులమే. యువరాజులమే. యేసు ప్రభు వారి రక్తంతో కడగబడి, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సంతానం. నేను క్రైస్తవుడిని, క్రీస్తు నా తండ్రి. అందుకే వచ్చాను మీతో చెప్పాలి. అంత గొప్ప మరణ పడక నుంచి నన్ను లేవనెత్తాడని మీతో చెప్పడానికి వచ్చాను. అందాక రాలా అక్కడి నుంచి. అందుకే ఆ మాట చెబితే సార్ నాకు ఆరోగ్యం వచ్చింది, అందుకే వచ్చాను. ఆరోగ్యం కోసం వచ్చాను. ఆరోగ్యం ఇస్తున్నాడు కాబట్టి, ఆరోగ్య ప్రదాత కాబట్టి నేను వచ్చాను. ఈ దినం వరకు కూడా డాక్టర్తో నాకు అవసరం లేదు. డాక్టర్ దగ్గర పాలన అసలు. ఎందుకంటే ఒకవాడు వచ్చింది, నీ చిత్తమైతే వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉంటాను. బ్రతుకుట క్రీస్తే సాగు అయితే నాకు లాభం అంటాడు మా ఫ్రెండ్. ఎవరైనా ఎవరు? పౌలు గారా? పౌలు గారు ఏం చేశాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం చదువు. చూద్దాం ఏముందో. జాగ్రత్త, ఫిట్గా ఉండండి. నాకు ఉసురు పంట ఉంటే బాగుంది. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి పాడు చేసేవాడంట. పాడు చేసేవాడు ఆయన పేరు. ఇప్పుడు బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం అంటున్నాడు ప్రియులారా. మరి ఇప్పుడు మాకు కూడా సావైతేనే లాభం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా, బ్రతుకుతే రాజమండ్రి వచ్చి వాకింగ్ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ట్రైన్ ఖాళీ లేకపోతే మీరు చేతులు కడుక్కునే కాడ నుంచి రావటం వాసన మీరు. అయితే దీనికోసం భరించాలి. మరి పరలోక రాజ్యం కావాలి వస్తానన్నాడుగా. నిశ్చయముగా వస్తానని ఏం వాగ్దానాలు చేసేటప్పుడు పాటలు విన్నాను బాగా. మీకు అర్థమైంది పాట? పాట అర్థమైందమ్మా? పాటలో మ్యాటర్ అర్థమైందా? మలయాళం అనుకున్నారు, తెలుగు అది అచ్చ తెలుగు. జేసీ రావు గారు 100 సంవత్సరాలు వచ్చి ఆయన రాశాడు. ఇప్పుడు కూడా అలా పడతాడు. 100వ సంవత్సరం ఆయనకి. లక్ష్మణ్ గారు సమకాలీకుడు, ఢిల్లీలో ఉంటారు. ఆ పాట రాసిన ఆయన రచన స్వరకల్పనని ఈయన మీడియా ఆయన నా పేరు పెట్టాడు. ఆ బ్రదర్ ఫోన్ చేసి అంటాడు, రచన మీరు చేశారా బ్రదర్ అంటున్నాడు. నేను చేయలేదు బ్రదర్. మరి ఎందుకు పెట్టుకున్నావు? యూట్యూబ్లో పెట్టారు. నేను చేయలేదు బ్రదర్ అన్నాను. అని మరి రచన ఆయనతో చెప్పాను, ప్రైజ్ మీడియా ఆయనతో ప్రసన్న కుమార్ గారితో రాజమండ్రిలో చేశాడు బ్రదర్ అన్నాడు.
నేను రాశాను బ్రదర్, నేను చెప్తాను అనుకున్నాడేమో, ఈ టక్కరోడు బయలుదేరాడేమో మరి అనుకుంటాడని. నేను చెప్పలేదు, ఆయనకు 100 సార్లు చెప్పాను బ్రదర్, టీం రచన ఏం కాదు, స్వరకల్పన మాత్రం నేను చేశాను, నేను చెప్పమంటే ఆయన చేస్తే అప్పుడు నేను చేశాను. నా ఉద్దేశం ఎందుకు భలే పాడారు బ్రదర్, నీ ఉద్దేశం నా ఉద్దేశం అదే ఉద్దేశం కలిసింది, అంతే. ఉద్దేశం కలిసినప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిద్దాం దేవుని మాటను. ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 20 చదవండి. యెషయాలోకి వచ్చి సౌలైతే ఇంటింటి వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాలను పాడు చేసేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బ్రతుకుటే క్రీస్తే సావైతే లాభం. ఎంత కాడికి తీసుకొచ్చామండి దేవుడు ఆ మనిషిని, ఎలాంటి మనిషిని పాడు చేసేవాడిని తీసుకొచ్చి భద్రపరిచి ఆ సంఘాలను భద్రపరుస్తూ వాటి కోసం జీవించి మరణించాడు. అలా మరణించాలని మా కోరిక కూడా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు ప్రజెంట్లో జీవించే ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను కలువరి సిలువలో అప్పగించుకున్న యేసు క్రీస్తు ప్రభుని వరకు నేను జీవిస్తున్నాను. ఇంకొక నిర్ణయం తీసుకోవాలి. యాజీలకి బ్రతికితే పాము చేసుకుంటారు, అంత ఈజీ అనుకుంటారు. బాప్టిజం తీసుకున్నామే, మునిగేటప్పుడు పాటి పెట్టామన్నామే, లేచేటప్పుడు ఆయనతో ఉంటాయి ఉంటాం. మీరు ఉంటాలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త మీ ఇష్టం లేదు, నాకు సంబంధం లేదు. చెప్పటం అవర్ డ్యూటీ అంతే, తర్వాత మీ ఇష్టం మీరు ఎలా ఉంటారని అన్నారు. ఇక్కడ ఏముందో మనం చదివింది యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకు అంటే ఆ వ్యక్తి నీ యందు విశ్వాసం నుంచి ఉన్నాడు. మరి అంత విశ్వాసం ఉందా? నీ మనసు ఆయన మీద అనుకుందా? అనుకుంటే ఏమవుతుంది తెలుసా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, 4వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూడండి. ఎల్లప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించుడి, చెప్పుదును ఆనందించుడి. సిస్టర్ గారికి ఏమన్నా మైక్ రాదు, బాగుంది కదా మైక్ వేస్ట్ కాడు ఉంటాం. మైకులు పెట్టుకొని మైకులు ఉండే మా దగ్గర అని చెబుతారా? మైక్ ఆమెకి ఇవ్వాలి, చదువుతుంది. ఎవరు చదివే వాళ్ళకి ఇచ్చేది టక్క దగ్గర ఉండి బాగా చదువుకోవాలి జాగ్రత్తగా. నువ్వు కూడా రక్షించబడతావు. ఈ రాత్రి చదివితే హృదయపూర్వకం చదవాలి. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడు మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడు అడ్డు చేస్తారా అనుకుంటున్నావా? మీ సహనమును కావాల్సింది అన్న నీ కోసం ప్రార్థన చేస్తాను బ్రదర్, బ్రదర్ అమ్మా నీ కోసం కూడా ప్రార్థన చేస్తాను. బేస్బాల్ బ్రదర్ నీ కోసం కూడా చేస్తున్నాను. నిజమా ఉచిత అనుకున్నాను. బట్టలు ఉతుకుతా ఉంది, మా పేర్లు అన్నీ చేసి దండానికి తేలిచ్చింది. అటు ఉచితాన్ని భయం దేవుడు అన్నారెడ్డి బ్రదర్ని కాపాడయ్యా, అయ్యో అక్కడికి దూర ప్రాంతం వెళ్తున్నట్టు 3 రోజులు వాళ్ళ మధ్యలో సేవ చేసి వస్తానికి తండ్రి నువ్వు మీ దూతలను కావాలో ఉంచుకొని నా పక్కన ఆ పక్కకు వచ్చేసి అది పిండేసింది, ఆరేసేసింది దండి మీద. వేరే దండి ఇక్కడికి వచ్చేసి దైవాన్నంట కడియం అక్కడికి వెళ్తున్నట్ట. వాళ్ళు అనిలంట బ్రదర్ వాళ్ళకి మధ్యలో మరి ఆయన మాట ఖండితంగా మాట్లాడతాడు, ఏం విరోధం లేకుండా చేయ అని ఏడుతుందంట. అక్కడికి లేచిపాల్ బ్రదర్ గురించి అవుతుంటాం. లేచిపాల్ బ్రదరు బాగా ఆ ప్రజల మధ్యలో వాడపడాలి, ఐదవుల మధ్యలోకి వెళ్తానంట సువార్తకి. వాడు మైకి తీసుకుని కొట్టేస్తున్నారు. ఇప్పుడు అది కాపాడయ్యా, మీ మాటను జాగ్రత్తగా తను తింటూ తిన్నాడు కానీ మీ మాటను జాగ్రత్తగా వాడు వినేటట్టు. ఎందుకంటే కనబడుతున్నాను కంటారు గ్యారెంటీగా. నేను అందుకని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యేసుక్రీస్తు దేవాలయం కట్టుటగా రాయమంటే ఆ డ్రాపన్ ఆయన ఉన్నాడు ఆ రిజిస్ట్రార్ ఆఫీసు. ఏంటంటే కొత్తగా చెబుతున్నారు అట్లా ఆయనే అంటున్నాడు. ఒకవేళ అట్లా రాస్తే ఏమైనా ఎక్స్ట్రా అవుతుంది, నేను ఇస్తాను. ఆ మాట రాసినందుకు దాంట్లో రాస్తున్నావు కదా, ఈ స్థలం నేను కొనుక్కున్నాను అని ఇంటికో దేనికి చెబుతాగా క్రీస్తు దేవాలయం కోసం. ఒకవేళ నేను పోయేందుకు మా పిల్లలు మా తండ్రి ఆస్తిని పంచుకుంటారండి. ఒకవేళ ఎవరు మా పిల్లలు తెలియదు దానికి వేరే వాళ్ళు వచ్చాను సేవ చేసుకుంటూ ఉంటారు, దీపం వెలిగిస్తూ ఉంటారు దీపస్తంభాన్ని. మళ్ళీ వీళ్ళు పంచుకొని ఇల్లు కట్టుకునే కాడ అక్క అన్న చెల్లి గుద్దులాట ఉంటుందిగా, గుద్దులాట కోసం కొన్నాను. కష్టపడి డ్యూటీ చేసేటప్పుడు లోన్ తీసుకొని కొన్నాను. అందుకని క్రీస్తు దేవాలయం కట్టుట కని రాయమని 2 రోజులు 3 రోజులు అట్లా ఎప్పుడు రాయలేదండి అంటున్నాడు. ఇప్పుడు నేను రాయమంటున్నానుగా. దానికి ఏముంది బ్రదర్, ఏమవుతుంది? నువ్వేందే చెప్పేది? ప్రకటన గ్రంథం బోర్డు ఉండి తంతా ఉంటారు మమ్మల్ని దగ్గరికి వచ్చి. ఎందుకంటే వాడు చేసే దేవుడు కాదు, మేము చేసే దేవుడు.
దేవుడిని చేస్తున్నాం మేము, అందుకే మమ్మల్ని తంతారు. వర్ధనలు ఎక్కడ జరుగుతుంది అక్కడ ఇది ఉంటుంది, అక్కడ భయంకరమైన పాపం ఉంటుంది, కృప అత్యధికంగా ఉంటుందని పౌలు గారు యాకోబు గారు కూడా చెబుతా ఉన్నాడు. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్త పడాలి. చూడండి అక్కడ ఏదంటే ఒక పురుగు పుడుతుందంట, మనిషి చచ్చిపోతున్నాం, చిన్న పురుగు అంట, మనం కరోనా. భక్సింగ్ గారు వాళ్ళు ఊరు వెళ్ళాడంట, వాళ్ళ అమ్మకు బాగోలేదంట, కబడ్డీ చేసి బస్సు దిగేసిన తర్వాత ట్రైన్ దిగేసిన తర్వాత బస్సు ఎక్కంట, బస్సు దిగేసి ఒక 2 కిలోమీటర్లు నడవంట, వాళ్ళ తండ్రి వచ్చి రిసీవ్ చేసుకున్నాడంట. అబ్బాయి నువ్వురా, మీ అమ్మకు బాగోలేదు, ప్రార్థన చేసి వెళ్ళిపో, ఈ ఊర్లో ఎవరికి చెప్పొద్దు నేను యేసుప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే సింహాలం రా, క్రైస్తవులు అంటే కుక్క లాంటి వాళ్ళు, మన ఊర్లో తెలియకూడదు నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నట్టు. అప్పుడు అన్నాడంట, అన్న ఏది ఒక్కసారి ఊపిరి పీల్చకుండా ఆపుకున్నాను అన్నాడంట. చచ్చిపోతా ఉన్నాను, ఆ ఊపిరి యేసుప్రభు గారు అంటే మరి అది చెప్పకపోతే నేను చచ్చిపోతాను, మీ ఊరు వచ్చి చెబుతానికే వస్తున్నాను. మా అమ్మకి ప్రార్థన చేసినట్టుంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఒకవేళ మీరు అక్కడికి వద్దంటే నేను వెళ్ళిపోతాను, హైదరాబాద్ నుండి ప్రార్థన చేసినా కానీ మా అమ్మకి స్వస్థత వచ్చింది. యేసుప్రభు గారు ఏం చెబుతున్నాడు, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో, 2 దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ ఎలక్ట్గా ఉండాలి, ఊరికి ఉసూరు మంట ఉండకూడదు, నిద్రపోకూడదు. మీరు నిద్రపోతే నేను మానేస్తాను, మీకు ఎంత బాధ చెప్ప చదువు. నా పేరు పెట్టబడిన నా జనులు చూడాలి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో చదివేటప్పుడు మీకు ఎంత అవకాశం ఇచ్చాను, ఫోన్ ఇచ్చాను, రుచిగా ఉండాలి మీ మాట కొట్టవచ్చాడు. నా పేరు పెట్టబడిన నా జనులు ఏందనేది కట్ చేసావు, ప్రైజ్ లాగా కట్ చేస్తే కూర్చున్నారే, బాగలేదండి. ప్రైజ్ లా, ఇంకా ప్రైజ్ లా బాగా హొందాగా ఉండాలి. నాకు ఉసిరు మంట ఉంటే బాగోదు, మానేస్తాను. ప్రైజ్ లా బాగుందని ఇచ్చాడు, మళ్ళీ మరి మాట కొట్టి ప్రైజ్ లా అంతేనా, వందనాలు. ప్రైజ్ లా అబ్బా బాగుంది నిజంగా. ఏంటంట, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను అంగీకరించి వారి ప్రార్థనకు సమాధానం ఇస్తానంటాడు అని కింద ఉంటూ మళ్ళీ కింద వచ్చినట్టు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఆయన కనుదృష్టి ఉందంటే ఇప్పుడు మన మీద ఆలకిస్తున్నాడంట. అందుకని మనము సంతోషంగా ఉండాలి, మజాగా ఆలకించాలి. మనం కూడా 2 మాటలైనా సరే, 2 మాటలైనా సరే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు అవి, ఈ మాటలేవి పరిశుద్ధాత్మ దేవుని మాటలు అవి. మేము నమ్ముకున్నామంటే ఒక ఆయన ఇరిటేషన్గా చూస్తున్నాడు. మీరు భక్సింగ్ గారి సంఘం, అయ్యో మీకైతే పరిశుద్ధాత్మ ఉండదని. మేము పరిశుద్ధాత్మ ఉండదు ఎవరు చెప్పారు? ఆయన రాశాడు 400 పేజీలు పరిశుద్ధాత్మ బుక్ ఆయనే రాశాడు. చూడాను బతిపోయింది దానికి, పరిశుద్ధాత్మ లేదని అన్నాడు. నీతి చెప్పాడ, ఏదో పరాపకాండ చేసుకుంటూ ఉంటారు ఆ భక్తుడిని కొట్టుకుని. అట్లా అంటావా? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అంటున్నాడు ఆయన గురించి, భక్సింగర్ ప్రేయర్, భక్సింగర్ ప్రేయర్. భక్సింగర్ అంటే ఆయన పేరు ప్రేయర్ అంట, అంటే అట్లా ప్రార్థన చేస్తాడంట. భారతదేశం అంతా భక్సింగర్ అంటారు ఏంటన్నాడు, ఆయన పేరు ప్రేయర్ అంతే. వీళ్ళిద్దరికి ఒక స్టేజ్ మీద ఒకదాన్ని యూఎస్ఏలో మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసి, అబ్బా ఇది ఎందుకే ప్రేయర్. బిల్లీ గ్రాహం గారు తెలుసుగా, వరల్డ్ ప్రపంచ ఎవాంజలిస్ట్ ఆయన, సువార్థికుడు. అంత ప్రభు అట్లాంటివి బయలుపరిచాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నీ మనస్సు పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆనుకుంటే నీ కోసమే వస్తున్నాడు, తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ మాటను పూర్తి చేయండి, తర్వాత ఇక్కడికి వెళ్తే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 4 ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నిజంగా ఆయన మీద నీ మనసు అనుకుంటూ నువ్వు ఆనందిస్తూ ఉంటావు. నీకు హెచ్చరిక చేయవసరం, ఎందుకంటే ఆయన మనసు, ఆయన మీదగా నువ్వు పరిపూర్ణంగా ఆనుకుంటే నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అందుకే పౌలు అంటున్నాడు 5వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, మీ సహనమును
సకల జనులకు తెలియజేయనియండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, మీకు దగ్గరగా ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీకు తెలీదా మీలో ఉన్నాడని? తెలియకుండానే ఉండారా? నాలో ఉన్నాడు అనుకుంటున్నాను. మీకు ఉన్నాడు కాబట్టి మీ మధ్యలోకి వచ్చా. వెళ్ళి నా కుమారుడు అన్నాడు కాబట్టి నేను వచ్చాను. మీరు ఎవరికి వెళ్ళాలా? కన్ను చూపించుకోవడానికి వచ్చాను. అన్న రాత్రి అక్కడికి వచ్చాడు, ఈ రాత్రికి ఉన్నాను. పొద్దున్న వెళ్ళిపోతాను, మా అబ్బాయికి బాగోలేదు, నేను పొద్దున్న వెళ్ళిపోతాం అనుకున్నాను. ఏమన్నాడు ఐస్పాల్ బ్రదరు? అన్న మరి రాత్రికి ప్రార్థన అన్నాడు. సరే ప్రార్థన చూసుకొని వెళ్దాం బ్రదరు, ఆయనకి స్వస్థత ఇస్తాడు మనం ఇక్కడ ప్రార్థనలో ఉంటాను. యథార్థం కాదా? నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆయన్ని డాక్టర్ల కంటే ఎక్కువ నేను. ఆయన ఏమన్నాడు? నేను హైదరాబాద్లో ఉండి ప్రార్థన చేస్తే కూడా మా అమ్మకు ఆరోగ్యం వచ్చింది అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుండి నేను ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాను. ప్రపంచం ఇంగ్లాండ్ యూకేలోకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఇక్కడ మేము ప్రార్థించే బాగుందని అని పొద్దున ఆ పిల్లని చెప్పించాడు. ఇక్కడుండే అక్కడుండి కాదు, ప్రార్థన ఆలకించువాడు ఆలకించాలి మన ప్రార్థన. ఆయనకి ఇష్టమైందిగా ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే. అందుకే ఇక్కడ అంటున్నాడు 5వ వచనం ఏమంటున్నాడు? అది కూడా చదవండి జాగ్రత్తగా. అమ్మా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు? నువ్వు తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అమ్మా యేసుక్రీస్తు ప్రభు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదే పౌలు గారి ఉద్దేశం. నన్ను నడిపిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నడిపించాలంటే మీరు అలా ఉండాలి అని ఉద్దేశం చెప్పాడు. నీకు చిరాకొస్తే మానే నాకేముంది, కానీ అది నీకు నచ్చితే నువ్వు తీసుకుంటే నువ్వు బాగుపడతావు. ఆయన చెప్పాడు కిందాక నేను త్వరగా వస్తున్నాను. శిష్యులు చెప్పాను, యేసు శిష్యులతో నిశ్చయముగా వస్తాను. ఎవరు యేసుని నమ్ముదురు, ఎవరు అది చూడాలనుకుంటున్నారు వాళ్ళు గ్యారంటీకి చూస్తారు ఉండోళ్ళు. అంతే. నువ్వు ఉసిరిమంట ఉంటే నువ్వు చూడాలి. విసిరిమంటే వాళ్ళు అసలు పనికిరా. పౌలు అదే అంటాడు, ఆనందించుడే. మరలా చెప్తున్నా ఆనందించా. ఇందాక వచ్చేటప్పుడు ఉసిరిమంట పైకెక్కాను. ఇప్పుడు చూడు ఎంత ఆనరబుల్గా ఉందో నా కాళ్ళు, ఎముకలు, నరాలు పట్టుత్వం కలిగినాయి. నుంచుంటాక మీరు కూర్చున్నా కానీ మీకు నిబ్బరం లేదు. నాకు నుంచుంటే కూడా నిబ్బరం ఉంది. మీ మధ్యలో నడుస్తుంటే కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. అలా ఇచ్చేసాడు. ఆ మనుషుడు వ్యక్తి వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని ప్రభు అయిన క్రీస్తు స్వయంగా గాస్పెల్కి వచ్చినప్పుడు చెప్పాడండి. 4వ అధ్యాయం మత్తయి సువార్త మీరు తీసుకుంటే ద్వితీయోపదేశ కాలంలో మోషే గారు చేసిన పని గుర్తు చేశాడయ్యా. ఈ రోజు లేఖనాలు చదువుతాను. 45 సంవత్సరాలు నేను రక్షించబడి 45 సార్లు చదివాను బైబిల్ అంతా. ఇక ఒకసారి ఎక్స్ట్రా 1-2 సార్లు చదివాను. నూతన నిబంధన అయితే ఇంకెక్కువ చదివేశాను. అసలు నిజంగా నీకు ఆ మొదటి కీర్తనలో ఏమంటాడంటే అది నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు రుచి. దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. పడుకోవాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుసు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుసు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల ఆలోచన చొప్పున నడువగా. తర్వాత ఏముంది? కాదు, తర్వాత ఏముంది? ఆ మాట నేను పాటిన వచ్చిన కింద ఏముంది?
ఎక్కడ పాడుతున్నాను? ఎన్నో వచ్చిన పాడాను ఇప్పుడు? మొదటి కీర్తన ఎన్నో వచ్చిన దాకా పాడాను. మొదలు అంత పాడలా, పాటలు ఇంకా ఉండే కింద వచ్చినాను. దుస్తులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువని ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల ఆలోచన. నువ్వు బైబిల్ తీసుకొని కూర్చోవాలి, అప్పుడు నీకు మజా అనిపించింది, అప్పుడు దాన్ని బట్టి ఆనందిస్తావు. అది నాకు కావాలి. నువ్వు బైబిల్ తీసుకోవాలి. బైబిల్ తీసుకున్నప్పుడు నన్ను అడుగు, నేను వచ్చినప్పుడు. నీకు రాకపోతే నీ ఇష్టం, నువ్వు నన్ను ఏదన్నా కానీ నేను భరిస్తాను. ఇది సత్యం అమ్మా. అమ్మా అయ్యా, ఇది సత్యం అయ్యా. అసలు ఎంత మజా ఉంటుందో తెలుసా? ప్రపంచంలో దేనికి అంత మజా అసలు నేను అనుభవించలేదు. నా ఈ 45 సంవత్సరాలు ఇప్పుడు అనుభవించాను, మీతో చెబుతున్నాను. ఇది యథార్థమని. అప్పుడు ఆయన 7వ వచనంలో ఏమన్నాడు? పౌలు గారు ఏం రాశాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి బయటికి. అప్పుడు ఎప్పుడు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి, ఆనందించుడి. ఎక్కడ? ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతాడు. కారణం అయితే అతడు ఏమంటున్నాడు? విశ్వాస. ఆ మాట లాస్ట్ పేరలో 26వ వచనంలో, 3వ వచనంలో లాస్ట్ భాగంలో ఏముంది? లాస్ట్ భాగం కాదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంట? అప్పుడు పౌలు అంటున్నాడు వెంటనే, ఏమంటున్నాడు ఆ మాటకి? 4:4 ఏమన్నాడు? ఎవరైతే పూర్ణ మనసుతో ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. దాని మీనింగ్ అది అనమాట. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు ప్రభు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని ఈ భూలోకంలో నడిపిస్తాడు. ఆయన వచ్చేటప్పుడు నీకు తెలిసిద్దా? ఆ వాయిస్ తెలిసింది, యేసు మరలా వచ్చు. వాళ్ళకే తెలిసింది, అందరికీ తెలీదు. మాకు పిల్లలు లేరు. భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ తిరిగి వచ్చాను. ఒక ఆయన అన్నాడు, అన్నా ఈ ఈ ఈ నల్లదారు కాశీదారు అది కట్టుకోండి అన్నాడు. పిల్లలు పడతారు కట్టుకుంటే కాశీదారు. ఒరే కట్టుకున్నాను అన్న, ఈ చేతికి ఎర్రదారం కట్టుకోమన్నాడు. కట్టుకున్నాను. పొడుగు పెట్టుకుంటూ మీసాలు ఉండేవిట. మీసాలు తీసేసాను. ఎందుకు ఇది రాసం ఉన్నప్పుడు మీసాలు ఎందుకు? క్రైస్తవుడు అంటే చచ్చిపోయినాడు కింద చేప, చచ్చిపోయిన చేప ఎదురొచ్చిందా? నేను చచ్చిపోయాను ప్రభుత్వం, నేను లేపుతాం. అప్పుడు మీసాలు ఉంటాయేమో తెలియదు, ఆయన తెలుస్తుంది. అప్పుడు మాకు తెలియక ఇక్కడ మాత్రం మీసాలు పెట్టుకోవాలి. తెలుసుకోవాలి ఎందుకు మీసాలు? రాష్ట్రం లేదు మాకు, నిజంగా రాష్ట్రం లేదు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు గురించి తిడుతున్నారు, కొడుతున్నారుగా. రాష్ట్రం నుంచి తిరుగుబాటు ఇంక రాష్ట్రం నేను చచ్చిపోయాను మేము యేసు ప్రభు వారికి నిమిత్తం. చచ్చిపోతే అక్కడ బతుకుతాం. ఇప్పుడు సావలేదు అనుకుంటే అక్కడ బ్రతుకోండి. 80 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. అది ఆయాసం, దుఃఖము అవి త్వరగా గతించడం, మనం ఎగిరిపోతాం. ఎందుకు? అయిపోయింది, రేపు ఎల్లుండి వెళ్ళిపోతాను నేను. అయిపోయింది, ఏంటి ప్రయోజనం? అక్కడ అంటున్నాడుగా ఉండాలి. బా దానికోసం ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ తాత్కాలికమైన జీవితం, అక్కడ వర్జన జీవితం. 4 రోజులు లేట్ అయినా కొంచెం కష్టపడ్డా, తండ్రులు తిన్నా అది బాగుంటుందని ఈ సిద్ధపడ్డాను. మీరు కూడా అలా సిద్ధపడుతుందమ్మా. క్రైస్తవులు అయితే సిద్ధపడు, నాకు సంబంధం లేదు. రైట్ అక్కడ అంటున్నాడు అనమాట. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు ఆయనకు తెలియజేస్తే తండ్రి అప్పుడు క్రీస్తు వల్ల మీకు నెమ్మదిస్తాడు. ఆయన నీకు కాషన్స్ ఇస్తూ నీ హృదయం నుండి నడిపిస్తాడు. ఎలా నడవాలో ఆయన మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అలా నడిస్తే, దేవుని చిత్తాన్ని చేస్తే మీరు తప్పకుండా దేవుని బిడ్డలుగా ఉంటారు.
అదనమాట. కాబట్టి మనము అప్పుడు నేను ఆ కాశీదారాలు కట్టుకొని కాలికి వెంట్రుక తాడు కట్టుకొని తిరుగుతూ ఉన్నాను. ఒక డాక్టర్ గారు మన ఏటి మొక్కాన కాకినాడలో, నేను ఇప్పుడు ఈ సెక్షన్లో పనిచేశాను 1967. ఈ సెక్షన్లో 18 రూపాయల శాలరీ నాకు క్యాజువల్ లేబర్గా చేశాను. తర్వాత దిగేటప్పుడు 78,000 అంత శాలరీ వచ్చింది. జేఈగా అయిపోయిన 6వ తరగతి చదివాను 63లో. జేఈ ఇచ్చారు, జూనియర్ ఇంజనీర్ స్కిల్ 1 అనమాట, గ్రేడ్ 1. ఇప్పుడు ఏసీలో ప్రయాణం ఉచితం, బండి భారతదేశం అంతా తిరగవచ్చు, ఉచితం మందులు అన్నీ వేసుకోవచ్చు, ఉచితం పెన్షన్ సరిపోయింది, ఇల్లు ఇచ్చాడు కట్టు. చూసారా, నీకు అడుక్కునే పని లేదు నాకు. మరి యువరాజుని కదా అడుక్కునేవాడైతే యువరాజు ఎట్ట అవుతాడు, అందుకని అడుక్కోకుండా చేశాడు, పనికి అప్పు చేసేసాడు. ఇక నెమ్మది సంతోషం. ఆ పని చేయకపోతే కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి. పని చేస్తే కాళ్ళలో బలం, శక్తి. ఇది యథార్థం. సరే, ఇంక నువ్వు నమ్మకపోతే నువ్వు ప్రయత్నం చేయి. నీకు దేవుడు ఇచ్చినప్పుడు అన్నా నిజమేనన్నా రైతులు చెప్పావు అని నువ్వు చెబుతావు సాక్ష్యం. అదనమాట. మీరు జాగ్రత్తగా గమనించండమ్మా. అయితే ఆ దినాలు ఇట్లా ఉన్నప్పుడు కారణం ఎందుకు నమ్మలేదు? మరి ఆ పొడుగు పెట్టి పెట్టుకొని రుద్రాక్షమాలు వేసుకునేవాడిని. ఇక అక్కడ భక్తి చేస్తూ ఉండేవాడిని, 1000 నామాలు స్థుతిస్తూ ఉండేవాడిని. ఇటు పల్లెకి మేము కదిలించడానికి మా ఆవిడ బూతులు చేస్తూ ఉండేవాడిని. అక్కడ భక్తి, ఇక్కడ బూతులు. కేజీ కుంకుమ తీసుకొచ్చి పుట్టలాగా పోసేవాడిని. ధాన్యలక్ష్మి ధనలక్ష్మి కారుతుంది చెమ్ములో. కారటం బాగా అసలు దరిద్ర